హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇవి ఉచితంగా అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఆధార్ వినియోగదారులకు సంబంధించి కొత్త సౌకర్యాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఆ ప్రకటన ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడిని కొత్తగా లింక్ చేయాలనుకునే వారు లేదా ఇప్పటికే ఉన్న ఈమెయిల్ ఐడిని మార్చుకోవాలనుకునే వారికి గతంలో వసూలు చేసిన రూ. 75 సేవ రుసుమును తాత్కాలికంగా మినహాయించింది. ఈ ఉచిత సదుపాయం జూలై 1 నుంచి ప్రారంభమయ్యి అంటే ఆల్రెడీ ప్రారంభమైపోయింది. 6 నెలల పాటు అంటే డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో ఆధార్ మొబైల్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఎలాంటి ఛార్జీ లేకుండా ఈమెయిల్ అడ్రస్ను అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత మళ్ళీ పాత సేవ రుసుము అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆధార్కు ఈమెయిల్ ఐడి లింక్ చేయడం వల్ల ఓటీపీలు, అప్డేట్ అలర్ట్స్, ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన సమాచారం నేరుగా ఈమెయిల్కు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మొబైల్ నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా ఈమెయిల్ ద్వారా ఓటీపీ అందుకొని అవసరమైన పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే భద్రతా పరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది మరియు మోసాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు ఈమెయిల్ అప్డేట్ కోసం ఆధార్ సెంటర్కు వెళ్ళి ఫీజు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారానే ఉచితంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం సాధారణ ప్రజలకు ఉపశమనంగా మారింది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.